ఈరోజు ద ట్రిబ్యూన్ న్యూస్ పేపర్లో ఒక చక్కటి ఆర్టికల్ వచ్చింది. అది నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసేలా చేసింది. అసలు ఏంటి ఆర్టికల్? ఒక ఆయన చాలా హయ్యర్ పొజిషన్స్లో సర్వీస్ చేస్తాడు. అయిపోయిన తర్వాత రిటైర్ అవుతారనమాట. ఆ రిటైర్ అయిన వ్యక్తి ఫస్ట్ టైం మొన్న దివాళీ చేసుకుంటారు. రిటైర్ అయిన తర్వాత ఆ దివాళీ రోజున ఆయన మనసు ఎలా ఉంది చెప్తూ ఆర్టికల్ అనమాట. మామూలుగా ఆయన ఆఫీసర్గా ఉన్నప్పుడు, సర్వీస్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా సీనియర్ పొజిషన్లో ఉన్నప్పుడు దివాళీకి వారం రోజుల ముందే ఆయనకి ఇల్లు నిండిపోయిన గిఫ్ట్స్ వచ్చాయంట. డ్రై ఫ్రూట్స్ అయితే విపరీతంగా వచ్చాయంట. చుట్టాలకి బంధువులకి అన్నీ ఇచ్చినా ఇంకా చాలా మిగిలిపోయాయంట. సో ఇలా ఆయన ఇల్లు మొత్తం దివాళీ మొత్తం కలకల్లాడిపోయేదంట. అయితే రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ దివాళీ ఆయన మొన్న జరుపుకున్నారంట. మధ్యాహ్నం 2 వరకు ఆయన పలకరించడానికి కూడా ఎవరు రాలేదంట. ఆయనకి మనసులో అసలు ఎవరు లేరేంటని చాలా డిప్రెషన్గా అనిపించిందంట. ఈలోపు న్యూస్ పేపర్ చదువుతుంటే దానిలో ఒక స్పిరిచువల్ కాలంలో నీతి కథ ఒకటి కనిపించిందంట. ఆ నీతి కథ ఆయన ఈ విధంగా చెప్పారు. ఒక డాంకీ అంటే ఒక గాడిద దేవుడు ఊరేగింపు తీసుకెళ్తుందంట. గాడిద మీద దేవుడిని పెట్టి ఊరేగిస్తున్నారంట. ప్రజలందరూ భక్తితో దేవుడికి దండం పెడితే ఆ డాంకీ అనుకుందంట అందరు నాకే పెట్టారని. డాంకీ చాలా గర్వపడిపోయిందంట. ఆ తర్వాత తిరిగి మళ్ళా దేవుడు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ డాంకీ ఓనరు డాంకీ పైన వెజిటబుల్స్ పెట్టాడంట. డాంకీ అలా ఊర్లో సేమ్ అదే ఊరికి వెళ్తుంటే ఎవ్వరు పట్టించుకోలేదంట. డాంకీకి చిరాకేసి అరవటం మొదలెట్టిందంట, గాండ్రించడం మొదలెట్టిందంట. దాంతో ఊర్లో వాళ్ళందరూ చిరాకేసి డాంకీని కొట్టడం మొదలెట్టారంట రాళ్లతో వాటితో. దాంతో డాంకీకి అర్థం కాలేదంట, ఇంతకు ముందే కదా నేను ఇంత బాగా చూశారు, అందరూ వచ్చి దండాలు పెట్టారు, ఇప్పుడేంటి నా పైన దుర్భాషలు ఆడుతున్నారు, తిడుతున్నారు, నన్ను కొడుతున్నారు అని చెప్పి. అక్కడ ఆయనకి నీతి తెలిసిందంట ఈ కథ చదివిన తర్వాత. ఏమని అంటే, పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తారు కానీ మనిషికి కాదు, మనిషి ఆ పొజిషన్లో లేనప్పుడు ఆ మనిషిని పట్టించుకోరు అని చెప్పి. ఇదే నేను చూశాను. ఫస్ట్ టైం నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు మా ఆఫీస్లో బాస్ ఉండేవాళ్ళు అనమాట. ఆయన వస్తే అందరికీ హడల్, చాలా టఫ్ బాస్. సో ఆయన చూస్తే ఎవరు కూర్చొని కూడా కూర్చోరు. ఏ డిపార్ట్మెంట్కి వస్తే డిపార్ట్మెంట్ లేసి నించుంటారనమాట. అయితే ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్మెంట్ క్షణం కూడా అంటే ఆ రోజంతా కూడా గ్రాండ్గా ఫంక్షన్ చేశారు. ఆయన ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళటం కూడా చాలా వైభవంగా ఒక పెద్ద జీప్లో ఆయన ఎక్కించి పూలదండలు పూలు కట్టి అందరూ కలిసి జీప్ లాగి బయటికి ఇన్ని చేశారు. మరుసటి 2 రోజో ఆయన తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వస్తే మొత్తం అక్కడున్న అడ్మినిస్ట్రేషన్లో ఒక్కళ్ళు కూడా ఆయన పట్టించుకోలేదన్నమాట. ఒక్క సెకండ్ నేను షాక్ అయిపోయిన ఆ ఇన్సిడెంట్ చూసి. అరే వచ్చింది మా బాస్ కదా, ఆయన మొన్న 3 రోజుల క్రితం వచ్చిన రోజు అందరూ ఎంత హడలిపోయేవాళ్ళు, లేచి నించునేవాళ్ళు. అంటే పవర్ అనేది లేకపోతే ప్రపంచం మనల్ని అంత భయంకరంగా హీనంగా చూస్తుంది. మనిషిగా చూసే రోజులు లేవు. ఓన్లీ మనిషి యొక్క పొజిషన్ చూసే రెస్పెక్ట్ ఇస్తారు. ఈ నీతి పవర్లో ఉన్నాడు అర్థం కాకపోతే నిజంగా జీవితంలో చాలా నష్టపోతారు. ఇక్కడ రియల్ స్టోరీ మీకు ఒకటి చెప్పాలి. ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ అని చెప్పి ఆయన కాలిఫోర్నియా గవర్నర్గా ఉండేవాళ్ళు. ఒకప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు ఒహాయో స్టేట్లో ఒక హోటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళారనమాట. అది చూసి పొంగిపోయి హోటల్ అధికారులు, సార్ మీరు ఎప్పుడు వచ్చినా సరే హోటల్లో ఒక రూమ్ మీకు ఎప్పుడు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆయన గవర్నర్గా రిటైర్ అయిన తర్వాత ఆ హోటల్కి వెళ్తే ఆయనకి మీరు పే చేయాలని చెప్పారంట. గవర్నర్ అడిగారంటే ఎందుకు పే చేయాలి అని. మీరు అప్పుడు నాకు ఫ్రీగా ఇస్తా అని చెప్పారు కదా అని. అప్పుడు మీరు గవర్నర్గా ఉన్నారు, ఇప్పుడు లేరు కదా అన్నారంటే అధికారులు. అక్కడ వెంటనే ఈయన బయటకు వచ్చి ఎక్కడైతే ఆయన స్టాచ్యూ ఉందో, ఆయన సొంత విగ్రహం ఉందో, రోడ్డు మీద పడుకుని ఆయన చెప్పారంట. చాలామంది అడిగారంట, సార్ మీరు బిల్లు కట్టుకోవచ్చు కదా, డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అని. కాదు నేను ఒకటి ఇక్కడ పబ్లిక్లా చెప్పాలనుకున్నాను, మనుషుల్ని పొజిషన్ చూసి రెస్పెక్ట్ ఇస్తారు ప్రపంచం, మనుషులుగా రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పి. నిజంగా అదే జరుగుతుంది. మనకు టెంపరీగా ఉన్న పొజిషన్స్, మనకున్న అధికారం, అది రాజకీయ పరంగా కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు అయితే మరి ఇంకా వన్స్ అన్ ఐఏఎస్ లైఫ్ టైం అని ఐఏఎస్ అని ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ కూడా తాత్కాలికమే. మనుషులుగా గుర్తిస్తేనే నిజమైన గౌరవం అన్నమాట. కానీ ప్రపంచం మనుషుల్ని పొజిషన్ చూసే గుర్తుపెట్టుకుంటుంది. ఆ పొజిషన్ చూసి మాత్రం ఇదంతా నాకు నిజంగా నాకే వచ్చేసింది, నా వల్లే సాధ్యమైంది అని కూడా అదొట్టి భ్రమలో బతకూడదు. ఈ ఆర్టికల్ ద ట్రిబ్యూన్లో అద్భుతంగా ఉంది. ఈ ఆర్టికల్ లింక్ ఏదైతే ఇందాక చెప్పిన నరేట్ చేసిన ఆర్టికల్, దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో పెడుతున్నాను. మీరు కూడా అందరికీ షేర్ చేయండి. ఎవరైతే సర్వీసెస్ కోసం యాస్పైర్ చేస్తున్నారో, ఎవరైతే సర్వీసెస్లో ఉన్నారో, ఒకసారి వాళ్ళ అంటే ప్రపంచం ఏం చూసి వాళ్ళు గుర్తిస్తుందో అర్థమైతే మనకి
ఈ నీతి తొందరగా బోధపడుతుంది.